నమస్కారం వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సగర్వంగా ఎగిరిన సామాజిక ఎజెండాను అమలు చేసి చూపించిన సీఎం జగన్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సరిగ్గా సగం సీట్లు అంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ బ్యానర్గా ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబితాలో విద్యావంతులకు పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్ జరుగుతుంది. 175 శాసనసభ 25 లోక్సభ స్థానాలకు అదే రోజు ఎన్నికలు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పవన్ ఆ 5 ఏళ్లు ఏ మడుగులో దాక్కున్నావు, కాపు ఉద్యమం కోసం ఒక్క సానుభూతి లేకైనా రాశావా అంటూ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. ఇక సాక్షి తెలంగాణలో ఈడీ కస్టడీకి కవిత అనే వార్తను ప్రధానంగా ఇచ్చారు. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇసుకరాయిలో తెలంగాణ నలిగిపోయిందని నాగర్ కర్నూలు బీజేపీ సభలో ప్రధాని మోడీ మండిపడ్డారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు బ్రేక్, ఒంటరి పోరుకు బీఎస్పీ నిర్ణయం, పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ రాజీనామా అంటూ మరో వార్తనిచ్చారు. ఇక ఈనాడు ఆంధ్రప్రదేశ్ దేశంలో యథాప్రకారం పలు అబద్ధపు వార్తల్ని ప్రముఖంగా ఇచ్చింది. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలంటూ వారిని భయపెట్టే రీతిలో ఈనాడు రాసింది. 3 నెలల్లోనే మళ్లీ ప్రమాణం చేస్తానని నా విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నేర చరిత్ర ఉందా టికెట్ అంటూ వైకాపా అభ్యర్థులపై విషపూరిత వార్తని పత్రిక రాసింది. ఈనాడు తెలంగాణలో మాత్రం ఎక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా కానీ ఎక్కడ ఒక్క లైన్ రాయకుండా జాగ్రత్త పడే ఈనాడు ఏపీలో మాత్రం విషం జిమ్ముతుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య త్రిముఖ పోటీ అంటూ కథనాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిందని మరో వార్తనిచ్చారు. రాష్ట్రానికి తీరు ప్రభావితం చేసే అంశాలను ఉత్తరాదిలో ఇండియా కూటమికి, దక్షిణాదిలో ఎన్డీఏకు పరీక్ష అంటూ స్టోరీ ఇచ్చారు. బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ రాజీనామా చేశారు. నేడు బీజేపీలో చేరబోతున్నారు. సార్వత్రిక సమరభేరి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల వార్తను నమస్తే తెలంగాణ పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. ఇది అక్రమ అరెస్ట్, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అంటూ ఈ పత్రిక పేర్కొంది. అవినీతి పరులకు శిక్ష తప్పదు, అవినీతిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అన్నదమ్ములని ప్రధాని వ్యాఖ్యలను వెలుగు పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంటేనని సీఎం రేవంత్ అన్నారు. కవితకు 7 రోజుల ఈడీ కస్టడీ, ఆమె భర్త అనిల్తో సహా 4గురికి ఈడీ నోటీసులు ఇచ్చిన వార్తను ఆంధ్రప్రభ ప్రముఖంగా ఇచ్చింది. వైసీపీ జాబితా విడుదల, బీసీలకు పెద్దపేట వేసిన విషయాన్ని ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రముఖంగా ఇచ్చింది. లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు సాధిస్తాం, ఈ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్తను వార్త దినపత్రిక ఇచ్చింది. 7 దశల్లో ఎన్నికలు, ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ అంటూ ఎక్స్ప్రెస్ పత్రిక కథనాన్ని ఇచ్చింది. కాంగ్రెస్తో చెలగాటమాడొద్దని సీఎం రేవంత్ రెడ్డి చేసిన హెచ్చరికను హిందూ పత్రిక ప్రముఖంగా ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ముందస్తు బెయిల్పై సండే టైమ్స్ ప్రముఖంగా ఇచ్చింది. అవినీతి నాయకులను వదిలిపెట్టబోమని ప్రధాని మోడీ హెచ్చరించిన వార్తను డక్కన్ క్రానికల్ ఇచ్చింది.